ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక కొత్త టాపిక్ని తీసుకొని వాటికి మీకున్నటువంటి సమస్యల్ని ఆ వీడియోలో ఎలా క్లియర్ చేయాలనే దానికోసం మనం చెప్పుకుందాం. సరేనా? నేను మీకోసం తీసుకున్నటువంటి ఫోటో ఇది అన్నమాట. ఈ బ్రైడ్ చూడండి, తిను చాలా 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 అందంగా ఉంది. ఇది AI ద్వారా జనరేట్ చేసుకున్నటువంటి ఒక ఫోటో అన్నమాట. ఫోటో చాలా బాగుంది, తిను చాలా అందంగా ఉంది. బట్ చాలామంది ఇలాంటి ఫొటోస్ దగ్గర చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటి అనేది మనం చెప్పుకుందాం. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు తీసుకునేటటువంటి ఫోటో ఇమేజ్ సైజ్ అనేది చూడండి. సరే, నేను ముందుగా ఈ ఫోటోని అయితే ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకున్నాను. సరేనా? ఇప్పుడు నేను కంట్రోల్ ఆల్ట్ అయి చెప్పి ఓకే, ఇమేజ్ రిజల్యూషన్ నేను ఎక్కువగానే పెట్టుకున్నాను. చూడండి, 17 విడ్త్ ఉంది, హైట్ 25 ఉంది, రిజల్యూషన్ 500 పెట్టుకున్నాను. డెఫినెట్గా మీరు చూడండి, రిజల్యూషన్ తక్కువ ఉన్న ఇమేజ్ ఆటోమేటిక్గా క్లారిటీ అయితే తక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే, మీరు ఒక ఆల్బమ్ డిజైనర్గా ఉన్నప్పుడు మీరు ఆల్బమ్ డిజైనర్గా ఉన్నప్పుడు నాకు ఇలాంటి ఫొటోస్ మాత్రమే కావాలి, నేను ఇలాంటి ఫొటోస్నే చేస్తాను అని అనుకోవడం తప్పు. మీరు ఎలాంటి ఫోటో వచ్చినా కూడా దాన్ని అందంగా మార్చగలిగే వారే ఆల్బమ్ డిజైనర్స్ అండి. ఆల్బమ్ డిజైనింగ్ మీరు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు కొంతమంది బ్లాక్గా ఉన్న పర్సన్స్ వస్తారు, కొంతమంది వైట్గా ఉన్న కపుల్స్ వస్తారు, కొంతమంది పింపుల్స్ ఉన్న కపుల్స్ వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో ఒకరికి చాలా బ్లాక్గా ఉన్న పర్సన్ వస్తారు. మేబీ దాన్ని ఏమంటారు, రన్నింగ్ వెడ్డింగ్లో కొన్ని క్యాప్చర్స్లో కొన్ని అన్వాంటెడ్ క్యాప్చర్స్ కూడా ఉంటాయి. వాటిలో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేయాలి. అది మీ వర్క్ అన్నమాట. సరేనా? మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను తీసుకున్నటువంటి ఈ ఫోటోకి ఫస్ట్ లైటింగ్ అయితే పెంచుకుంటున్నాను. సరేనా? దానికోసం నేను కంట్రోల్ L అయితే చెప్తున్నాను. ఓకేనా? కంట్రోల్ L చెప్తున్నాను, కానీ గుర్తుపెట్టుకోండి, ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఫోటోషాప్లో ఏ పని చేసినా కూడా లేయర్స్లోనే చేయండి. కాబట్టి ఏంటంటే, మెయిన్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని అలా వదిలేయండి. సరేనా? దాన్ని టచ్ కూడా చేయకండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేసే వర్క్ని కంట్రోల్ డూప్లికేట్ అయితే చేసుకోండి. సరేనా? డూప్లికేట్ అయితే చేసుకోండి. నేను కంట్రోల్ L చెప్పి ఇక్కడ షాడో ఏరియాని తగ్గిస్తున్నాను. మేబీ ఒక 24 అలా పెట్టాను. 24. ఇక్కడ లైటింగ్ని పెంచుతున్నాను. ఇది మిడ్ కలర్స్ అన్నమాట. ఒక ఫోటోలో లైటింగ్ పడని ఏరియా షాడో ఏరియా, లైటింగ్ పడిన ఏరియా మిడ్ ఏరియా, మరీ ఎక్కువ లైటింగ్ పడిన ఏరియా హైలైట్ ఏరియా. సరేనా? ఇక్కడ కొంచెం ఈ హైలైట్స్ని ఓకే ఇలా పెట్టాను. చూడండి, ఇది షాడోస్కి సంబంధించి. దీన్ని పెంచడం వల్ల ఏంటంటే, ఇదిగోండి, ఇమేజ్లో ఉన్నటువంటి డార్క్ ఏదైతే ఉంటుందో డార్క్ అయితే పెరుగుతుంది. వావ్. సరేనా? వీటి ద్వారా ఏంటంటే ఇమేజ్లో ఉన్నటువంటి షాడోస్ ఏరియా ఏవైతే ఉంటాయో వాటిని అడ్జస్ట్ చేయడానికి దీన్ని వాడతాం. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే మిడ్ ఏరియా, అంటే లైటింగ్ మీడియంగా పడిన ఏరియా ఉంటుంది కదా. అంటే ఇదంతా లైటింగ్ మీడియంగా ఉంది, ఇక్కడ వైట్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి, అవి హైలైట్ ఏరియా. నేను ఇలా పెంచాను. నేను ఇలా లైటింగ్ పెంచినప్పుడు నాకు కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్, ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి కదా. నెక్స్ట్ క్లాస్లో ఫుల్ లైటింగ్ అనే టాపిక్ కోసం చెప్పుకుందాం. ఈరోజు క్లాస్లో ఓన్లీ స్కిన్ అనే టాపిక్ కోసం చెప్పుకుందాం. సరేనా? నేను ఈ లైటింగ్ పెంచడం వల్ల ఈవెన్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లైటింగ్ పెరిగిపోయింది, ఇక్కడ ఉన్న ఈ డ్రెస్ పై ఉన్న లైటింగ్ పెరిగింది, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా లైటింగ్ పెరిగిపోయింది. మీరేంటి, మీకు ఓవరాల్గా ఫోటో మీద కంట్రోల్ ఉండాలంటే మీరు చూడండి, జస్ట్ మీకు ఒక ఐడియా చెప్తాను. దీనికి మాస్క్ ఇచ్చి
జస్ట్ ఎక్కడైతే మీకు లైటింగ్ కావాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే రివీల్ చేసుకునే ఛాన్స్ అయితే మీకు ఉంది. అది అప్లై అయింది కాబట్టి అదే ఫైనల్ అని ఓవరాల్ కంట్రోల్ అనేది దాని మీద మీరు ఇవ్వకండి. ఓవరాల్ వర్క్ కంట్రోల్ అనేది యాజ్ ఏ డిజైనర్గా అది మీ దగ్గర ఉండాలి. మీరు ఆ ఫోటోని ఎలా కావాలని అలా మార్చుకోవచ్చు. సరేనా? జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి. ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్, ఎన్నో మిస్టేక్స్, వాటి ద్వారా నేను నేర్చుకొని నేను మీకు అవి అందిస్తున్నాను. సరేనా? ఇప్పుడు నేను ఇలా చేయటం వల్ల బ్యాక్గ్రౌండ్ అనేది సేమ్ ఉంది. స్పెసిఫిక్గా ఎక్కడ ఫేస్ ఏరియా ఉందో దాని మీద మాత్రమే లైటింగ్ అయితే పెరిగింది. సరేనా? ఈ 2 లేయర్స్ని అలా ఉంచేద్దాము. నేను షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ చెప్తున్నాను. ఈ 2 లేయర్స్ని కలిపి ఒక లేయర్, 3వ లేయర్ తయారైంది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? ఈ ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి. మీరు బాగా జూమ్ చేస్తే స్కిన్ పై టెక్స్చర్ ఉంది, ఈవెన్ నాయిస్ కూడా చాలా ఉంది. నేను లో క్వాలిటీ ఇమేజెస్ మాత్రమే తీసుకుంటున్నానండి. నా దగ్గర క్యామ్తో వచ్చినటువంటి రా ఫైల్స్ నేనేం వాడట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఫైల్స్ ద్వారా నేను ఎక్కువ విషయాలు నేను మీతో షేర్ చేయడానికి అవుతుంది. నేను ప్యాచ్ టూల్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాచ్ టూల్తో ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో 2 ఉన్నాయి చూడండి. ప్యాచ్ టూల్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వన్ పెట్టుకున్నాను. ఇందులో సోర్స్ అనేది ఉంది, ఓకేనా? ట్రాన్స్పరెంట్ అనేది ఆన్ లేదు. ఇలా నేను పక్కదాన్ని ఇలా క్లిక్ చేసిన వెంటనే అది అనేది ఇక్కడికి వస్తుంది. అలా లేదు, నాకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే Shift+F5 అనేది క్లిక్ చేయండి. పర్ఫెక్ట్గా వర్క్ ఉంటుంది. Shift+F5 క్లిక్ చేస్తే అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మనం ఈ ఇమేజ్లో ఉన్నటువంటి పింపుల్స్ని తీయటానికి ప్యాచ్ టూల్ ఉంది, హీలింగ్ బ్రష్ ఉంది, స్పాట్ హీలింగ్ బ్రష్ ఉంది. ఈ 3 ఎలా పనిచేస్తాయని నేను సింపుల్గా చెప్తా చూడండి. స్పాట్ హీలింగ్ అనేది మీరు ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది దానికి తగ్గ ఏరియాని అది తీసుకుంటుంది, అది రీప్లేస్ అయిపోతుంది. నేనేం చేయట్లేదు, బ్రష్ టూల్తో అక్కడ ప్యాచ్ ఎంతైతే ఉందో దాన్ని ఇలా అంటున్నాను. చూడండి, ఇది స్పాట్ హీలింగ్ బ్రష్తో. అలానే హీలింగ్ బ్రష్ అయితే ఉంది. హీలింగ్ బ్రష్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేసి ఆల్ట్ క్లిక్ ఇలా అన్నాను అనుకోండి, ఇక్కడ ఏదైతే క్లిక్ అయిందో అది ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి, నేను పెన్ ప్యాడ్ వాడడం వల్ల నాకు షేప్ అనేది ఆ టైప్ అలా వస్తుందండి. నేను ఓవరాల్గా ఉన్నటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి ప్యాచెస్ని తీయటానికి అయితే ట్రై చేస్తాను. ఇందులో మీరు సోర్స్ కాకుండా డెస్టినేషన్ అనేది పెట్టుకున్నారనుకోండి, పింపుల్ ఎక్కడ ఉందంటే ఆ పింపుల్ అక్కడికి మూవ్ అయిపోతుంటుంది. నేను ఇప్పుడు స్టాంప్ చేస్తున్నాను చూడండి. ఆల్ట్ క్లిక్, నార్మల్ క్లిక్, ఆల్ట్ క్లిక్, నార్మల్ క్లిక్. ఆల్ట్ క్లిక్, నార్మల్ క్లిక్. ఇలా నేను స్టాంపింగ్ చేయటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పింపుల్స్ అయితే పోతున్నాయి. నేను ప్యాచ్ టూల్తో చేయటానికి పాజిబిలిటీ ఉంది, బట్ నేను తీసుకున్న ఇమేజ్ అనేది కొంచెం క్వాలిటీ లెస్ ఉంది. దానివల్ల అది పర్ఫెక్ట్గా అవ్వట్లేదు. అందువల్ల ఏంటంటే నేను స్టాంపింగ్ అయితే చేస్తున్నాను. స్టాంపింగ్ చేయటానికి ఇక్కడ వాల్యూస్ అనేది నేను 70, 100 పెట్టుకున్నాను. కొన్ని సందర్భాల్లో 25, 100 పెడతాను, కొన్నిసార్లు 30, 60. స్టాంప్ అంటే ఏమీ లేదండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. నేను ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా క్లిక్ చేశాను, ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను. ఈ న్యూ లేయర్లో ఇలా అన్నప్పుడు ఇక్కడ నేను ఏదైతే స్టాంప్ చేశానో ఆ స్టాంప్ చేసింది ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి, ఇదే ఫార్ములా ఏంటంటే మనము పక్కనే ఉన్న స్కిన్ని ఆల్ట్ క్లిక్, నార్మల్ క్లిక్, ఆల్ట్ క్లిక్, నార్మల్ క్లిక్ని క్లిక్ చేయడం వల్ల అదే ప్లేస్ అనేది దాని మీద పడేసరికి అది స్మూత్గా మారిపోతుంది. చూడండి, ప్రాక్టికల్గా మనం చూద్దాం. నేను అది డిలీట్ చేశాను.
మీకు ఫుల్ హెచ్డి ఫొటోస్ కనుక ఉంటే స్కిన్ టెక్స్చర్ని ఉంచడానికి ట్రై చేయండి. ఓవర్ స్మూత్ చేసి అదొక ప్లాస్టిక్ స్కిన్ లాగా అయితే చేయకండి, సరేనా? మ్యాక్సిమం మీ దగ్గరకు వచ్చే ఫోటో కనుక ఫుల్ క్వాలిటీ ఉండి, నేను ఆల్ట్ క్లిక్ నార్మల్ క్లిక్ చేస్తున్నాను, ఇందులో పెద్ద కష్టం ఏమి లేదు. స్టాంపింగ్ అయితే ట్రై చేయండి. లేదు మీకు స్టాంపింగ్ నాకు ఇబ్బందిగా ఉంది అని మీరు అనుకుంటే, స్టాంపింగ్ అనేది మీకు ఇబ్బందిగా అనిపిస్తే, అలాంటి సందర్భాల్లో ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పినటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఇంతకు ముందు చెప్పాను కదండి, ఇందులో స్ట్రాంగ్ నాయిస్ అనేది ఉంది. ఆ నాయిస్ ద్వారా అయినా చేయొచ్చు. ఇక్కడ స్కిన్ అనేది ఉంది, స్కిన్ ద్వారా అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అది చేసి చూపిస్తాను, చూడండి. నేను ఇప్పుడు స్ట్రాంగ్ నాయిస్ అయితే తీసుకున్నాను. ఈ స్ట్రాంగ్ నాయిస్ అనేది తీసుకొని నేను బ్రష్ టూల్ని తీసుకున్నాను. బ్రష్ టూల్లో ఒపాసిటీ అనేది 100% అయితే ఉంది. నేను ఇలా అంటున్నాను చూడండి. ఇలా అంటుంటే ఆ ఏరియా స్మూత్గా మారిపోతుంది. మీకు ఈ ఏరియా చూపిస్తాను. మీలో ఎవరికైనా స్టాంపింగ్ ఇబ్బందిగా ఉంటే వాళ్ళు ఈ స్ట్రాంగ్ నాయిస్ని తర్వాత స్కిన్ని అప్లై చేసుకోండి, సరేనా? నేను స్ట్రాంగ్ నాయిస్ అయితే అప్లై చేశాను, దానివల్ల ఇలా వచ్చింది. నేను ఇప్పుడు షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ అయితే చెప్తున్నాను, సపరేట్ లేయర్. నాకు ఇక్కడ కూడా పింపుల్స్ అయితే ఉన్నాయి, నేను ప్యాచ్ టూల్తో చేయొచ్చు. అలానే నేను ఇక్కడైతే స్టాంపింగ్ అయితే చేసేస్తున్నాను. జస్ట్ ఆల్ట్ క్లిక్ నార్మల్ క్లిక్. చూడండి, నేను స్టాంపింగ్ టూల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒపాసిటీ 70, ఫ్లో అనేది 100 పెట్టుకున్నాను. ఇది అన్ని సందర్భాల్లో 70, 100 అనేది కరెక్ట్ కాదండి. ఫోటోని బట్టి కొన్ని సందర్భాల్లో 25 పెట్టుకుంటాము, కొన్నిసార్లు 30 పెట్టుకుంటాము, ఫ్లో అనేది 60 పెట్టుకుంటాము, సిచ్యువేషన్ బట్టి, సరేనా? నేను ఇప్పుడు 70, 100 పెట్టాను కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న ప్రతి ఫోటోపై కూడా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఫోటోపై 70, 100 అయితే ప్రయత్నం చెయ్యకండి, ఓకేనా? నేను స్టాంప్ టూల్తో నేను స్టాంపింగ్ అయితే చేస్తున్నాను. డెఫినెట్లీ మీరు ఏదైతే బ్రష్ వాడతారో అది డెఫినెట్లీ స్మూత్ బ్రష్ అయితే తీసుకోండి. అంటే ఎడ్జెస్ అనేవి రఫ్గా ఉన్న బ్రషెస్ అయితే వాడకండి, స్మూత్ ఎడ్జ్ ఉన్న బ్రష్ని మాత్రమే ఉపయోగించండి. నేను రాబోయే క్లాస్లో స్కిన్ టెక్స్చర్ని ఎలా కాపాడుకోవాలి, స్కిన్ టెక్స్చర్ని ఎలా ఇవ్వాలి ఫోటోకి అనే దానికోసం స్పెషల్గా క్లాస్ చెప్పబోతున్నాను. చూడండి, నేను స్టాంపింగ్ అయితే చేస్తున్నాను, రిజల్ట్ అయితే ఇలా మారింది. ఇది ఒక లో క్వాలిటీ ఇమేజ్. దాని ఇమేజ్ సైజు పెంచుకొని కొంచెం జూమ్ని ఎక్కువ చేసి స్టాంపింగ్ చేస్తున్నాము, దానివల్ల ఇలాంటి రిజల్ట్ అయితే వస్తుంది. మీలో ఎవరికైనా స్టాంపింగ్ అనేది ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు చూడండి, మనం లైటింగ్ కూడా ఇద్దాం ఇదే ఫోటోకి. నేను లైటింగ్ అయితే పెంచుతున్నాను, షాడోస్ని తగ్గించాను, మిడ్ కలర్స్ని పెంచాను, అలానే హైలైట్స్ని కూడా పెంచాను, ఓకేనా? ఏ పని చేసినా కూడా డూప్లికేట్ లేయర్స్ అయితే తీసుకుంటున్నాను. నేను ఆల్ట్ IAS చెప్పాను, ఇందులో బ్లాక్ని తీసుకున్నాను. బ్లాక్ కలర్ని పెంచడం వల్ల ఏంటంటే నాకు హెయిర్లో ఉన్నటువంటి కలర్, అలానే కళ్ళలో ఉన్నటువంటి బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది కొంచెం డార్క్ అయితే అయింది. నేను లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసేసాను, మెర్జ్ చేసేసాను. ఇప్పుడు ఒరిజినల్ లేయర్ని డూప్లికేట్ లేయర్ని తేడా చూశాను. ఇప్పుడు ఫిల్టర్స్ అయితే ఇస్తున్నాను, చూడండి.
ఫిల్టర్స్లో ఇమేజినోమిక్లో నాయిస్ వేర్ అనే ఫిల్టర్ ఇస్తున్నాను. దీనికి షార్ట్ కట్ ఏంటంటే Alt-IAN అండి. షార్ట్ కట్ Alt-IAN. ఓకేనా. నాయిస్ వేర్ అప్లై చేయడం వల్ల స్కిన్లో ఉన్నటువంటి నాయిస్ అయితే తగ్గింది. ఆల్మోస్ట్ ఫోటో అయితే చాలా స్మూత్గా మారింది. బట్ ఈ ఫోటోలో ఉన్నటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే స్కిన్ టెక్స్చర్ అనేది పోయింది. రాబోయే వీడియోలో స్కిన్ టెక్స్చర్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా కాపాడుకోవాలనే దానికోసం క్లాస్ చెప్పుకుందాము. ఎవరైనా బేసిక్ డిజైనర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఈ వర్క్ అయితే నేర్చుకోండి. స్టాంపింగ్ చేయడం నేర్చుకోండి, లేదంటే ఈ వివిజ అనే దాన్ని వాడడం నేర్చుకోండి. నేను ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను, షిఫ్ట్ కంట్రోల్ Alt-N. అలానే బ్రష్ టూల్ని తీసుకున్నాను. నేను వాడుతున్న బ్రష్ అనేది ఎప్పుడు కూడా స్మూత్గా ఉన్నటువంటి బ్రష్ మాత్రమే వాడుతున్నానండి. రెడ్ కలర్ అయితే ఈ కళ్ళపై పెట్టాను. మోడ్ అనేది సాఫ్ట్ లైట్ పెట్టుకున్నాను. ఒపాసిటీ ఒక్కసారి హ్యూ ద్వారా నేను కలర్స్ మారుస్తున్నాను. అసలు ఏది సెట్ అవుతుంది. ప్రతి ఫోటోకి ఇలా మేకప్ చేయాలన్నటువంటి రూల్ ఏమీ లేదండి. బట్ ఈ ఫోటోకి ఐ థింక్ ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఇద్దామనేటువంటి ఒకే ఒక ఇంటెన్షన్తో నేను అయితే ఇలా పెడుతున్నాను. మీ ఇష్టం అండి. బట్ ఒకే ఫోటో ఒక ఇద్దరు డిజైనర్స్కి ఇస్తే ఒక్కోలా చేస్తారు. కానీ ఇద్దరు మైండ్లో ఏముంటుందంటే అవుట్పుట్ అనేది బాగుండాలి అని. అంతేనా. నేను ఒపాసిటీ అయితే తగ్గించుకున్నాను. మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ Alt-N అని ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకున్నాను. బ్రష్ టూల్తో ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని బ్లాక్ కలర్తో నేను కళ్ళ మీద ఇలా చూడండి ఐ ల్యాష్, దీన్ని ఏమంటారు, కళ్ళకి కాజల్ లాగా పెట్టానండి. ఒపాసిటీ అయితే తగ్గించేస్తున్నాను. 42% పెట్టుకున్నాను. మళ్ళీ ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. ఇప్పుడు లిప్స్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కొంచెం బెటర్గా చేయాలని ఒక ఐడియాతో స్మూత్గా మారిందండి. ఇమేజ్లో ఉన్న డెప్త్ అయితే తక్కువైంది. మనం చేసే వర్క్ వల్ల ఇమేజ్లో ఉన్న డెప్త్ అయితే తక్కువైంది. కారణం మనం తీసుకున్నదే ఒక లో క్వాలిటీ ఇమేజ్. మీరు వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఈ ఆల్బమ్ డిజైనింగ్ పరంగా ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో వీటన్నింటినీ నేను రివీల్ చేస్తా అండి. నేను బ్రష్ టూల్తో లిప్ పై రెడ్ కలర్ అయితే పెట్టాను. దాని మోడ్ని ఓవర్లే మోడ్ పెట్టాను. ఓవర్లే మోడ్లో కూడా ఓకే, హ్యూ అండ్ సాచురేషన్ ద్వారా అది కలర్ మార్చుకున్నాను. ఒపాసిటీ అయితే తగ్గించాను. 35% అయితే పెట్టుకున్నాను. మళ్ళీ లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేస్తాను, మర్జ్ చేస్తాను. ఇది ఒరిజినల్, ఇది ఫైనల్గా వచ్చినటువంటి రిజల్ట్ అనమాట. ఇంకా చెప్పాలంటే దీనిలో కూడా ఇంకా డెప్త్ అయితే లేదు. ఇలా డెప్త్ కావాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే షిఫ్ట్ కంట్రోల్ Alt-A అయితే క్లిక్ చేశాను. కెమెరా రా అయితే ఓపెన్ అయింది. దీని ద్వారా ఏంటంటే షాడోస్ని కొంచెం తగ్గించాను. అలానే బ్లాక్స్ని తగ్గించాను. దీనిలో ఏంటంటే బ్లాక్ ఎక్కడైతే ఉందో అది పెరుగుతుంది. ఈవెన్ కాంట్రాస్ట్ని పెంచాను. ఈవెన్ అది కూడా డెప్త్ అయితే ఇచ్చింది. అలానే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లైట్స్ని, డార్క్స్ని, షాడోస్ని ఇవి తగ్గించడానికి అయితే ట్రై చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనం ఏదైతే ఇమేజ్లో ఉన్నటువంటి డెప్త్ మిస్ అయ్యాము అని ఫీల్ అవుతున్నాం కదా, ఆ డెప్త్ అనేది దీని ద్వారా కొంత అయితే మనం ఇవ్వగలుగుతాము. ఇందులో క్లారిటీ ఉంది, టెక్స్చర్ ఉంది. వీటి ద్వారా టెక్స్చర్ అయితే ఇవ్వచ్చు. నేను దాని మీద ఒక సపరేట్ లెసన్ అయితే తీసుకుంటాను. సరేనా. కెమెరా రా అయితే అప్లై అయిపోతుంది. ఇది ఇంతకు ముందు ఉన్న ఇమేజ్. దీని మీద కెమెరా రా అప్లై అయిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ అయితే చూడండి. కెమెరా రా అప్లై అయిన తర్వాత ఇలాంటి రిజల్ట్ అయితే వచ్చింది. ఒరిజినల్ కంటే ఇది చాలా బాగుందండి. ఈవెన్ ఇందులో కొంచెం డెప్త్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఇవి కూడా చూడండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చూడండి, అక్కడ తను పెట్టుకున్నటువంటి ఇది ఏదైతే ఉందో అది స్కిన్తో మెర్జ్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే నేను బ్రష్ టూల్తో బ్లాక్ కలర్ పెట్టేసి జస్ట్ ఇలా పెట్టేశాను. అలానే ఏంటంటే స్టాంపింగ్ అయితే చేసేస్తున్నాను. అక్కడ మిస్టేక్ అయితే ఉందండి. ఈ ప్లేస్లో మిస్టేక్ ఉంది కాబట్టి నేను దాన్ని స్టాంప్ అయితే చేస్తున్నాను. స్టాంపింగ్ చేయటం వల్ల ఇలాంటి రిజల్ట్ అయితే వస్తుంది.
మీరు ఒక బేసిక్గా ఇలాంటి ఈ వర్క్ నేర్చుకోండి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాము. చూడండి ఎంత రఫ్గా ఉంది బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఇక్కడ ఐబ్రోస్ కూడా ఇవి బ్లర్ అయినట్టే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నేను బ్రష్ టూల్తో జస్ట్ ఎరేజర్ టూల్ తీసుకుని అది ఎరేజ్ చేసేసాను. నేను కొంచెం కలర్ బ్యాలెన్స్ కంట్రోల్ బి చెప్పి ఎల్లోలో ఉన్నటువంటి బ్లూని పెంచానండి. ఇలాంటి రిజల్ట్ అయితే వచ్చింది. ఇది ఒరిజినల్. ఇది మనం చేసినటువంటి వర్క్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్. రీసెర్చ్ చేద్దాము. డెఫినెట్గా మీరు వర్క్ చేసేటప్పుడు రొటేట్ చేసుకుంటూ వర్క్ చేయండి. నేను వ్యూలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఏ రేంజ్లో చూద్దాము. అసలు ఇది మన ఇప్పటి వీడియో థంబ్నెయిల్ అన్నమాట. నేను ఒరిజినల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకున్నాను. నేను కంట్రోల్ టీ చెప్పి కొంచెం చిన్నగా చేస్తున్నాను. అది ఒరిజినల్ ఎలా ఉంది, మనం చేసిన వర్క్ ఎలా ఉంది, వేరియేషన్ అనేది మీకు కనిపించడం కోసం అని చెప్పేసి. ఇది ఒరిజినల్ అండి. ఇది ఒరిజినల్. ఇది మనం చేసినటువంటి రిజల్ట్. డెఫినెట్గా ఇలాంటి వర్క్స్ మీరు కూడా చాలా సింపుల్గా చేయొచ్చండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఎంత లెంగ్తీ అయింది కానీ వీడియో. అదర్వైజ్ ఏంటంటే ఇది మనకి చేయటానికి మ్యాక్సిమం ఒక 5-10 మినిట్స్. 10 మినిట్స్ కూడా చాలా ఎక్కువ. మ్యాక్సిమం 5 మినిట్స్ లోపలనే ఇది అయిపోతుంది. ఇలాంటి మరి ఎన్నో వీడియోలు రాబోయే క్లాసెస్లో ఉండబోతున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ని కింద కామెంట్ బాక్స్లో అడగటం మర్చిపోకండి. నేను ఫిల్టర్స్ యూజ్ అయ్యేటటువంటి బ్రష్ లింక్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకవేళ గూగుల్ డ్రైవ్ లింక్లో ఇస్తున్నాను. డెఫినెట్గా ఆ లింక్ ఓపెన్ చేసి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ వర్క్లో వాటిని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. నేను మీ ఫోటోషాప్ గురు. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.